పెళ్లి కొడుకు పెళ్లి చూపులు గుడి దగ్గర పెట్టుకుందాము అని చెప్పినాడు. చాలా పద్ధతి గల వాడు ఉన్నట్టున్నాడు. అందరికి పెళ్లిళ్ళు అవుతున్నాయి. ఈ రోజు అయిపోతుంది, రేపు అయిపోతుంది అనుకుంటా ఇలా నా జీవితం అంతా వెళ్ళిపుచ్చాల్సి వస్తుందేమో. అమ్మాయి చాలా అందంగా ఉంది. లేట్ అయినా లేటెస్ట్గా ఉండాలి. మనం మాత్రం రిక్వైర్మెంట్ విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రశ్నే లేదు. అమ్మాయి అందంగా ఉంటేనే ఒప్పుకుంటాం. అమ్మాయి ఆల్రెడీ వచ్చి వెయిటింగ్లో ఉంది. హాయ్, హౌర్ యూ? బాగున్నారా? పెళ్లి చూపులకు ప్రపోజ్ చేసింది నేనే. మీకేమైనా ఫిట్స్ ఉన్నాయా ఇలా ఇలా అంటున్నారు? అది స్టైల్ అండి. సిటీస్లో అంతా కూడా ఇట్లా 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 మాట్లాడుతుంటాం అంటే యోయో స్టైల్ అంటారు. సర్లేండి, ఓకే, ఇట్స్ ఓకే. బాగున్నారా? ఇంతసేపు వచ్చి? మీ పేరేం పేరు అన్నారు? నా పేరు భారతి అండి. భారతి. నా పేరు హరిప్రసాద్. అవును, ఎందుకు ఇంత లేట్ గా పెళ్లి చేసుకుంటున్నారు? అదా, యాక్చువల్గా నేను జాబ్లో పడి సంపాదన బాగుండాలి, బాగా సెటిల్మెంట్ ఉండాలి, నాకు వచ్చే లైఫ్ పార్ట్నర్ని బాగా చూసుకోవాలని చెప్పేసి నేను డబ్బులు సంపాదించడం కూడా బాగా లేట్ అయింది. మీరు ఎందుకు లేట్గా పెళ్లి చేసుకుంటున్నారు? అది అది ఏం లేదు, మంచి పర్సన్ కోసం చూస్తున్నాను. ఓ, మంచి పర్సన్ కోసం చూస్తున్నారా? మీరు లేట్ అయినా లేటెస్ట్గా వచ్చారండి. నాకంటే అందగాడు ఎవరు దొరకరు, నాకంటే మంచి పర్సన్ కూడా మీకు ఎవరు దొరకరు. అయినా పెళ్లి చేసుకోవాలంటే నాకు కొన్ని రూల్స్ ఉన్నాయండి. మీరు ఒప్పుకుంటేనే మనం పెళ్లి చేసుకుంటాం. ఏంటి రూల్సా? ఇప్పటికే లేట్ అయింది, ఇంకా రూల్సా? లేట్ అయితే అయింది రే, రూల్స్ మాత్రం రూల్సే. ఖచ్చితంగా ఒప్పుకుంటేనే పెళ్లి. మీ రూల్స్ ఏంటో చెప్పండి. రూల్స్ ఏంటంటే అన్ని 50-50 ఉండాలండి. దాంట్లో మొహమాటం ఏం లేదు. ఇంటికి ఖర్చు 50-50, ఈఎంఐ పెట్టి ఇల్లు కొనుక్కుంటే 50-50 కట్టాల్సిందే. లేదంటే ఇంటి బాడీ తీసుకుంటే 50-50 కట్టాల్సిందే. ఇదిగో పని మనిషిని పెట్టుకుంటే 50-50 కట్టాల్సిందే. వంట మనిషిని పెట్టుకుంటే 50-50 కట్టాల్సిందే. మీరు సగం ఇల్లు క్లీన్ చేస్తే నేను సగం ఇల్లు క్లీన్ చేస్తా. మీరు సగం బట్టలు తింటే నేను సగం బట్టలు తింటా. మీరు సగం వంటలు చేస్తే నేను సగం వంటలు చేస్తా. ఇట్లన్నీ 50-50 ఉంటుంది. ఈ 50-50 ఒప్పుకుంటేనే పెళ్లి, లేదంటే లేదండి. అరే, వీడు కూడా తిక్కమ్మకు దొరికినాడు. నాకు కూడా రూల్స్ ఉన్నాయండి 50-50. ఓ, మీరు కూడా 50-50 ఉందా? ఓకే ఓకే, ఐఎమ్ రెడీ. చెప్పండి. అన్నీ చెప్పుకున్నాం కదా, ఇంటి బాడీ చెప్పుకున్నాము, వంట మనిషి గురించి చెప్పుకున్నాము, ఇంటి ఖర్చుల గురించి చెప్పుకున్నాం, పాల ఖర్చులు కూడా 50-50. మీకు దాంట్లో మొహమాటం ఏం లేదు. మీరు నిర్భయంగా 50-50 పెట్టుకోవచ్చు. మీరు 50% ఓకే కదా? మీకు ఎన్ని ఆస్తులు ఉంటే దాంట్లో 50% ఇవ్వాలి. మీ శాలరీలో లైఫ్ లాంగ్ నాకు 50% ఇవ్వాలి. నగలు, డబ్బులు అన్నిట్లో 50% ఇవ్వాలి. ఓకేగా? అవి ఎందుకు ఇస్తావు? ప్రాపర్టీస్ ఎందుకు ఇస్తావు? నీ ప్రాపర్టీస్ నా ప్రాపర్టీస్ నావి. ప్రాపర్టీస్ లో ఏం లేదు. ప్రాపర్టీస్ లో, నగదులో, బ్యాంక్ బ్యాలెన్స్ లో ఏం 50% లేదు. ఓన్లీ ఇంటి ఖర్చులకు దానికి మాత్రమే 50-50. మీకు అట్లయితే ఓకే, లేదంటే లేదు. అంతే. 50% మీరు ఒప్పుకుంటేనే పెళ్లి, లేకుంటే లేదు. అట్లా అంటారా? ప్రాపర్టీస్ లో 50% అంటే ఈ లేదులేండి. సర్లే, నేను పోయిస్తానండి. వీడికి అందుకే ఇన్నాళ్ళైనా పెళ్లి కాలే. వాడేమో 50% అంట, నేను 50% చెప్తే ఒప్పుకోడంట. ఓయమ్మా, 50% అంటే ప్రాపర్టీస్ లో 50% ఎందుకు ఇస్తాము? ఇంకా నేను కార్ తెచ్చినావు, కార్లో నాకు 50% కోసి ఏంటంటే చచ్చిపోయింది. అమ్మ, పెళ్లి కాకపోతే కాకపోయింది. ప్రాపర్టీసే ముఖ్యం మనకి.